జగన్మోహన్ రెడ్డి గారు చాలా వరకు బెంగళూరులోనే గడుపుతూ ఉన్నారని చెప్పి 57 సార్లు 67 సార్లు వెళ్ళారు అని చెప్తూ ఉన్నారు కదా. సో దాని గురించి మీరేమంటారు సార్? లెక్క పెడుతున్నారు అయితే ఎన్నిసార్లు వెళ్ళారు అంటే ఏం పని పాట లేదు వీళ్ళకి. జగన్ గారు ఆడించో ఆడంటున్నాడు, జగన్ గారు ఏ సొక్కా వేసుకున్నాడు, జగన్ గారు ఒక మడత పెట్టాడు సొక్కాకి 2 మడతలు వేసాడా, జగన్ గారు జేబులో ఏ పెన్ను పెట్టాడు లేకపోతే ఏ పుస్తకం పెట్టాడు, జగన్ గారు క్రాఫ్ పెరిగిందా, లేదంటే స్టైల్గా క్రాఫ్ చేయించాడా, లేదా తెల్ల ఎంటికలు వచ్చినాయా, ఇదేనా పని వీళ్ళకి? అంటే ఏం పని పాట లేదా? జగన్ గారు 51 సార్లు వెళ్ళాడు, 51 సార్లు వెళ్ళి మీ ఇంటికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు 51 సార్లు. ఈనాడు రామోజీ ఫిల్మ్ సిటీకి ఏమైనా వెళ్ళాడు ఏంది? ఎందుకు అంత బాధపడుతున్నారు? ఏదో మీ ఇళ్ళకి వచ్చినట్టు మీ కొంపలకు వచ్చినట్టు. జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు ఆయన ఇంటికి వెళ్తే 51 సార్లు వెళ్ళాడు. మీ కొంపకు వచ్చాడా? మీ ఇళ్ళకేం రాలేదు కదా. అంటే మీ కొంపలు అంటేనే అర్థం అవుతుంది, ఇల్లు అంటే అర్థం కదా వాళ్ళకి ప్యాలెస్లు కొంపలు ఈ రెండే తెలుసు వాళ్ళకి. మా అన్ని ప్యాలెస్లు వాళ్ళవన్నీ ఆ కొంపలుగానే వాళ్ళకి తెలుసు కాబట్టి అందుకనే మీ కొంపలకి ఏమైనా వచ్చాడా జగన్మోహన్ రెడ్డి గారు? 51 సార్లు వచ్చాడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏమన్నా రాష్ట్రంలో మంత్రిగా ఉన్నాడా? రాష్ట్రంలో ఏమైనా ముఖ్యమంత్రిగా ఉన్నాడా? 50 సార్లు ఎందుకు వెళ్ళాడు, 60 సార్లు ఎందుకు వెళ్ళాడు, ఎందుకు అప్పుడప్పుడు వెళ్తున్నాడు? యాడున్నా మీ ఏడిపే కదా. తాడేపల్లిలో ఉంటే ఎందుకు తాడేపల్లిలో ఉంటున్నాడు, తెనాలి పోతే ఎందుకు తెనాలి పోయాడు, జైల్లో ఎవరన్నా పరామర్శించడానికి పోతే ఎందుకు జైలుకు పోయాడు, మా కార్యకర్త ఇంటికి ఎవరన్నా పరామర్శకెళ్తే ఎందుకు వెళ్ళాడు, బెంగళూరు వెళ్తే ఎందుకు వెళ్ళాడు? అది వీళ్ళకి ఇంకేం పని లేదంటే వీళ్ళు ప్రభుత్వం నడపట్లా. లెగిసిన కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు పొద్దున్నే ఏం బ్రేక్ఫాస్ట్ చేశాడు, మధ్యాహ్నం లంచ్ తిన్నాడా లేదా, లేదంటే ఒక పూటే తింటున్నాడా, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడు, ఎక్కడెక్కడ ఉంటున్నాడు, ఇదే పని వాళ్ళకి. మరి నేను అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎక్కడ ఉండాలి? ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలి కదా. 70 సార్లు మనం ఇంటర్వ్యూ చేసే సమయానికి అంటే ఈ 15 నెలల్లో చంద్రబాబు నాయుడు 70 సార్లు హైదరాబాద్ వచ్చాడు. దేనికి వచ్చాడు? జూబ్లీ హిల్స్ కొంపకే వచ్చాడు కదా 70 సార్లు. మీ కొంపకే వెళ్ళారు కదా, మీ కొంపకే 70 సార్లు ఎందుకు వెళ్ళావు? ముఖ్యమంత్రి నువ్వు హైదరాబాద్కా ఆంధ్రప్రదేశ్కా? నారా లోకేష్ స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని ఎవడబ్బ సొమ్ము? మీ బాబు సొమ్ముతో నువ్వు తిరగట్లా. మా బాబులు మా తాతలు మేము కట్టేటటువంటి సొమ్ముతో తిరుగుతున్నావు. 77 సార్లు పోయావు. ఇప్పటికి దేనికి పోయావు? నీ డబ్బుతో నువ్వు వెళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల డబ్బులతో పోవట్లేదుగా, ఆయన డబ్బుతో ఆయన టికెట్ కొనుక్కొని వెళ్తున్నాడుగా. మీరు కూడా మీ టికెట్ కొనుక్కొని మీరు వెళ్ళండి. మీరు ఎందుకు ప్రభుత్వ వాహనాల్లోనూ ఇక్కడ ప్రభుత్వ వాహనాలు దుర్వినియోగం చేస్తున్నారు, అక్కడ చేస్తున్నారు, మీ పర్సనల్ పనులకు ఎందుకు వాడుకుంటున్నారు? ఇంకొక ఆయన ఉన్నాడు క్యాచి, ఆయన ఓజీ, ఆయన పేరు ఉప ముఖ్యమంత్రి అదే పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఆయన ఎక్కువ ఉంటుంది ఎక్కడ? మాదాపూరే కదా. మాదాపూర్ అంటే పూర్ కదా, చాలా రిచ్ అది. మాదాపూర్లోనే ఉంటున్నావు కదా. మాదాపూర్ ఏడుంది? హైదరాబాద్లో ఉందా, ఆంధ్రప్రదేశ్లో ఉందా? నువ్వు లెగితే స్పెషల్ ఫ్లైటు, దిగితే స్పెషల్ చాపరు, ఎవడబ్బు సొమ్ము? మీ నాన్న కానిస్టేబుల్, ఆయన పేరేదో ఉంది, చిరంజీవి గారి తండ్రి పేరు, పవన్ కళ్యాణ్ గారి తండ్రి. ఆ కానిస్టేబుల్ కొడుకు కదా నువ్వు. కానిస్టేబుల్ సంపాదించిన డబ్బులతో, మీ నాన్న సంపాదించిన డబ్బులతో స్పెషల్ ఫ్లైట్ ఎక్కి తిరుగుతున్నావా? మా ప్రజల డబ్బుతో తిరుగుతున్నావా? మీరేం చేసినా సంసారం, అవతలాడు ఏం చేయకపోయినా డాష్ డాష్ డాష్. మేము 51 సార్లు వెళ్ళాం, మీరు 70 సార్లు ఎందుకు పోయారు? మీ సొంత ఇల్లు ఎక్కడ అసలు? జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వత నివాసం తాడేపల్లి. ఆయన తాడేపల్లి నుంచి బెంగళూరు వెళ్ళి వస్తున్నాడు. మీలాగా హైదరాబాద్లో ఉండి అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్ రావట్లా. డిఫరెన్స్ చాలా ఉంది. రెండోది, మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీకు బాధ్యతలు ఉన్నాయి ఎక్కువ. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో లేరు, అయినా ఆయనకు బాధ్యతలు తెలుసు కాబట్టే ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తున్నాడు. తేడా తెలియకపోతే తెలుసుకోండి. ఊర పిచ్చివాగుడు 51 సార్లు వెళ్ళాడు ఏదో మీ కొంపలకు వచ్చినట్టు. మీరేమైనా పెడుతున్నారా? మీరేమో ఎటైనా తిరిగి రావచ్చు. మీరేమో శుక్రవారం సాయంత్రం వెళ్ళిపోవచ్చు, మళ్ళీ సోమవారం ఉదయం రావచ్చు. హైదరాబాద్లో పబ్బుల్లో తిరుగుతున్నారు కొంతమంది మంత్రులు. అయితే కొంతమంది మంత్రులు హైదరాబాద్ పబ్బు పేరు చెబితే మా అందరికీ తెలిసిపోయింది కాబట్టి చెప్పట్లా. పబ్బుల్లో తిరుగుతున్నారు, సెటిల్మెంట్లు చేస్తున్నారు. మీరైతే ఏమేం చేయొచ్చు? జగన్మోహన్ రెడ్డి గారు ఏది మాట్లాడకపోయినా, ఏదన్నా మాట్లాడినా రాద్ధాంతం చేయాలి. సో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం దయచేసి గమనించండి. ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దాష్టికాలు అన్ని ప్రజల్లోకి రానియకుండా ఉండటం కోసం జగన్ అన్నిసార్లు బెంగళూరు వెళ్ళాడని, లేదంటే ఇదిగో పలానా అది జరిగిందని, ఇది జరిగిందని, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వంని డ్యామేజ్ చేస్తా ఇట్లాంటి కథనాలు రాసి ప్రజల్లో అసలే చర్చ జరగకుండా డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమంలో భాగంగానే ఇలాంటి వార్తలు రాస్తున్నారనేది గమనించమని చెప్తా ఉన్నా. అసెంబ్లీకి రావట్లేదని చెప్పి జగన్ గారిని ఆరోపిస్తూ ఉన్నారు. సో చాక్లెట్ ఇస్తే వచ్చేలాగా
మారం చేస్తున్నారని చెప్పి అధికార పక్షం వాళ్ళు ఆరోపిస్తున్నారు. దాని గురించి మీరేమంటారు సార్? ఇలా చాక్లెట్లు బిస్కెట్లు అందరి దగ్గర తీసుకోవడం వాళ్ళకి అలవాటేమో. అసెంబ్లీ ప్రతిపక్ష నేత హోదా అంటే చాక్లెట్ బిస్కెట్లు వీళ్ళకి, అంటే ప్రతిపక్ష నేత హోదా ఎంత పవర్ఫుల్లో వీళ్ళకి తెలియదా? అంటే అందుకని భయపడుతున్నారని కదా దానికి అర్థం. ప్రతిపక్ష నేత హోదా మాకు ఇస్తే అసెంబ్లీలో వాళ్ళ బండారం మొత్తం మేము బయట పెడతాం కాబట్టి మాకు ఇవ్వడానికి వాళ్ళు భయపడుతున్నట్టు. ఎందుకంటే అసెంబ్లీలో ఉంది 4 పార్టీలు, 3 పార్టీలు ఒక వన్ సైడ్ ఉన్నాయి, 164 మంది, 11 మందితో మేము ఒక్కళ్ళం ఇటు పక్కన ఉన్నాం. అంటే అసెంబ్లీలో ఉంది మేము ఒక్కళ్ళమే ప్రతిపక్షం. ప్రతిపక్ష నాయకుడు హోదా మేము అడుగుతుంది, చాక్లెట్లు బిస్కెట్లు కాదు. ప్రతిపక్ష నాయకుడు హోదాకి ఇచ్చే ఫెసిలిటీస్ అన్నీ మేము అడగట్లా. మళ్ళీ నోట్ చేసుకోండి, ఏదైతే అనిత గారో లేదంటే రఘురామకృష్ణరాజో లేదా ఆయన అయ్యన్న పాత్రుడో, మేము అడుగుతున్నది ఏంటంటే స్పీకర్ గారు, ముఖ్యమంత్రి, డిప్యూటీ స్పీకర్ మీ అందరిని అడుగుతుంది. మాకేం ప్రోటోకాల్ ఇమ్మని అడగట్లా, మాకేం క్యాబినెట్ హోదా ఇమ్మని అడగట్లా. మేము అడుగుతుంది అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చేటటువంటి మైక్, ఆ సమయం అడుగుతున్నాం. మీరే చెబుతారు పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే, మీరు ఎమ్మెల్యేగానే మీకు ఎంత సమయం ఇవ్వాలి అంత సమయం ఇస్తా అంటున్నారు. ఎంత సమయం వచ్చింది? రోజుకి 25 మంది ఎమ్మెల్యేలు మాట్లాడగలుగుతారా అసెంబ్లీలో? 175 మందిలో 25 మందికి ఒక రోజు అవకాశం అంటే అసెంబ్లీ సమావేశాలు ఒక 7 రోజులు జరిగితే 7 రోజుల్లో ఒకళ్ళకి ఒక రోజే వచ్చింది, అది కూడా 5 నిమిషాలు వచ్చింది. దానికడికి అసెంబ్లీ అంటారు దాన్ని? మీరే మాట్లాడుకోండి 164 మంది. అయినా అసెంబ్లీ రూల్స్, వీళ్ళు చాక్లెట్లు ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు మరి 23 మంది శాసనసభ్యులను తీసుకొని అదే అసెంబ్లీలో కండవా మార్చుకొని 4గురికి మంత్రి పదవులు ఇచ్చి అసెంబ్లీని అపవిత్రం చేసిన మీరు అసెంబ్లీకి రావట్లేదంటే ఎట్లా? చంద్రబాబు నాయుడు ఎందుకు రాలా 2.5 సంవత్సరాలు? మీ ఎమ్మెల్యేలు వచ్చి కాగితాలు ఇసిరేసి స్పీకర్ చైర్ దగ్గర గొడవ చేసి రోజు వెళ్ళిపోయేవాళ్ళు కదా. సో మీకు ఎక్కడ ఉంది మాట్లాడే హక్కు? మేము అడుగుతున్నది కేవలం ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చేటటువంటి ఆ మైక్, అంత సమయం అడుగుతున్నాం అంతే. మాకేం క్యాబినెట్ అవసరంలా. జగన్మోహన్ రెడ్డి గారు చూడని క్యాబినెట్లు కాదు. వాళ్ళ తండ్రిని క్యాబినెట్ హోదాలో చూశాడు, వాళ్ళ తండ్రిని ముఖ్యమంత్రిగా చూశాడు, ఆయన ఎంపీగా చూశాడు, ఆయన ఆల్రెడీ ముఖ్యమంత్రిగా చేశాడు, ఆయన అంతకుముందు అపోజిషన్ లీడర్గా చేశాడు. రాజశేఖర రెడ్డి గారి ఇంట్లో పదవులు ఏం కొత్త కాదు. సో మేము అడుగుతున్నది మాకు ఆ హోదా అనేది కేవలం ప్రజా సమస్యల్ని అసెంబ్లీలో చర్చించడానికి. సో మేము చాక్లెట్లు అడగట్లా, మేము బిస్కెట్లు అడగట్లా, రైతులకు యూరియా ఎందుకు ఇవ్వరని అడగటం కోసం మైక్ అడుగుతున్నాం. అసెంబ్లీలో మాట్లాడదామని బయటెట్టు మాట్లాడతాం, అసెంబ్లీలో మీకు తెలియాలి కదా, అందుకని అడుగుతున్నాం. రైతుకి గిట్టుబాటు ధర ఎందుకు ఇవ్వరు అని చెప్పి అడగటానికి మైక్ అడుగుతున్నాం అసెంబ్లీలో. మేము చాక్లెట్లు బిస్కెట్లు అడగట్లా. చాక్లెట్లు బిస్కెట్లు మీరు తినండి, హైదరాబాద్లో కూర్చొని తింటారు, విశాఖపట్నంలో కూర్చొని తింటారు. చాక్లెట్లు బిస్కెట్లు అమ్మేసినట్టుగా ఆ చాక్లెట్లు బిస్కెట్లు అమ్మిన ఆ రేటుకే 99 పైసలకు చాక్లెట్ బిస్కెట్ కూడా రాదు, కానీ భూములను అమ్మేస్తారు. మేము అవి అడగట్లా. ఆ ఎందుకు అమ్ముతారని అడుగుతున్నాం. ఆ చాక్లెట్లు బిస్కెట్లు కంటే దారుణంగా 99 పైసలకు భూములు ఎందుకు అమ్ముతున్నారని అసెంబ్లీలో అడగటానికి మైక్ అడుగుతున్నాం. సో ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి. ఆడబిడ్డలని చాక్లెట్లు, మత్తు చాక్లెట్లు ఇచ్చి అత్యాచారం చేస్తున్నారు. అది అది అలా జరగకుండా ఏం చర్యలు తీసుకుంటుంది మీ ప్రభుత్వం? ఎందుకు గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుంది? చాక్లెట్ల రూపంలో, ఇదేంటి ఉండల రూపంలో అమ్ముతున్నారు పాన్ షాపుల్లో అని చెప్పి పత్రికలే రాస్తూ ఉన్నాయి మీ పత్రికలు. వీటిని మాట్లాడటానికి అసెంబ్లీలో మైక్ అడుగుతున్నాం. ఆ చాక్లెట్లు బిస్కెట్లు అడగట్లా మేము. సో అవన్నీ వాళ్ళు గుర్తుపెట్టుకొని మసులుకొని సరిగ్గా మాట్లాడితే వాళ్ళకి బాగుంటుంది, రాష్ట్రానికి బాగుంటుంది. సో ఇప్పుడున్న యువతకి మీరేం సందేశం ఇవ్వాలనుకుంటూ ఉన్నారు? యువతకి ప్రత్యేకంగా మనం సందేశం అంటే ఈ సోషల్ మీడియా, ఈ లేనిపోని ఆ సైట్స్ ఈ సైట్స్, ఎందుకంటే టెక్నాలజీ పెరిగే కొద్దికి యువత ప్రమాదంలోకి వెళ్తుంది. యువత టెక్నాలజీ పెరిగే కొద్దికి ప్రమాదంలోకి నెట్టబడతా ఉంది. దాన్ని యూటిలైజ్ చేసుకునే వాళ్ళు బ్రహ్మాండంగా మంచి పొజిషన్లోకి వెళ్తారు. దాన్ని మిస్యూజ్ చేసేటప్పుడు ఆ టెక్నాలజీని కేసులు, అరెస్టులు, అదేవిధంగా ఏదైతే జైళ్ళు, వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేసుకోవటం, సూసైడ్ చేసుకొని చనిపోవటం. ఎందుకంటే ఈ సొసైటీలో ఇప్పుడు ఎలా ఉందంటే టెక్నాలజీ పెరిగే కొద్దికి డిఫరెంట్ యాప్స్ ద్వారా వేరే ట్రాక్ పట్టడం, అది బెట్టింగ్ యాప్స్ అవ్వచ్చు, లేదంటే రకరకాల ఇంకా సైడ్ వేరే యాప్స్ అవ్వచ్చు. అలాంటి జోలికి దయచేసి యువత వెళ్ళొద్దు. కెరియర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంట. చదువు సమాజాన్ని మార్చిద్ది. సో ప్రత్యేకంగా యువత మనం ఎక్కువ ఈ ఫోన్ల మీద పెట్టేటటువంటి కాన్సన్ట్రేషన్, ఆ వేరు ఆటి పెట్టేటటువంటి కాన్సన్ట్రేషన్ అదే ఫోన్లో చదువు మీద పెట్టండి.
డెఫినెట్లీ మీరు అనుకున్నటువంటి గోల్ కంటే మంచి గోల్కి వెళ్తారు. ఎందుకంటే ఈ ఫోన్ ఇప్పుడు మనకి దొరకని సమాచారం లేదు. ఇప్పుడు మీరు ఈ స్మార్ట్ ఫోన్ వచ్చినాక చాట్ జీపీటీయో గూగులో దీంట్లోకి వెళ్తే మీకు సంబంధించిన ఆ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్, మీకు సంబంధించినటువంటి ఆ చదువుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, చాలా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్, ఎక్కడ దొరకని ఇన్ఫర్మేషన్ అంతా దీంట్లో దొరికింది. దానికి ఉపయోగించండి యువత. వేరు వేరు సైడ్కి వెళ్తే అది పోతుంది, ఇది పోతుంది, మీరు మీ లైఫ్ స్పాయిల్ అయ్యింది, మీ కుటుంబం లైఫ్ కూడా స్పాయిల్ అయ్యింది. కాబట్టి దయచేసి యువత అనేవాళ్ళు ఖచ్చితంగా మంచి ఉన్నదాని వైపే దృష్టి సారించండి, చెడు వైపు దయచేసి వెళ్ళొద్దని చెప్తా. దట్టు యువత సమాజంలో జరిగేటటువంటి ప్రతి అంశాన్ని క్వశ్చన్ చేయాలి. మీరు రాజకీయాల్లోకి వచ్చినా రాకపోయినా, రాజకీయాల్లోకి అందరూ రావటం సాధ్యపడదు, కానీ క్వశ్చన్ చేస్తూ ఉంటే ఏంటంటే మీలో ఉన్నటువంటి ఆ సామాజిక స్పృహ అనేది రేపొద్దున భవిష్యత్ తరాలకి, రేపొద్దున మిమ్మల్ని చూసి మీ కుటుంబ సభ్యులు కూడా ఇన్స్పైర్ అవుతారు. అదే మీరు మబ్బుగా ఉండి ఏం మాట్లాడకుండా ఉంటేనో, సో చాలామంది మాట్లాడుతున్నారు, చాలా చాలా అప్రిషియేట్ చేయొచ్చు. ఇప్పుడున్న వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు సోషల్ మీడియా ద్వారా, ట్విట్టర్, ఫేస్బుక్, వీటన్నిటి ద్వారా యువత కొన్ని జరుగుతున్నటువంటి అంశాలను రైజ్ చేస్తున్నారు. సో మంచి అంశాలని, ఏదైతే మంచి సమాజానికి మంచి జరిగే వాటిని ఖచ్చితంగా సమాచారాన్ని చేరవేయండి. చెడు ఏదైతే జరిగేదాన్ని ఎక్కువ స్ప్రెడ్ చేయొద్దు. సో యువత అనేది మంచి దారిలో నడవాలని చెప్పి మంచిగా కోరుకుంటా ఉన్నా. చెడు దారిలోకి మాత్రం దయచేసి వెళ్ళవద్దు. ఇంకా సినిమాలాగా చూడాలి, ప్లస్ రాజకీయంలాగా. సినిమాని రాజకీయాన్ని మిళితం చేసినటువంటి వాళ్ళు బాగుపడ్డారు. వాళ్ళకి సినిమాలో అవకాశాలు ఉన్నాయి, రాజకీయ అవకాశాలు అవుతున్నాయి. నష్టపోయేది ఎవరు? మీరే. 1000 రూపాయలు పెట్టి టికెట్, 1000 రూపాయలు అంటే నేను మొన్న చూశాను ఎంత దారుణం అంటే, ఉల్లిపాయ కేజీ 3 రూపాయలు అనుకుంటా కేజీ. ఉల్లిపాయ 3 రూపాయలు, టమోటా ₹1.5 అమ్ముతుంది. ₹1.5 టమోటా అమ్మితే ఎన్ని కేజీలు రైతు పండించిన టమోటాలు అమ్మితే నువ్వు 1000 రూపాయలు పెట్టి సినిమా టికెట్ కొనగలుగుతావు? ఎన్ని కేజీలు ఏదైతే ఉల్లిపాయలు అమ్మితే ఒక 1000 రూపాయలు పెట్టి సినిమా టికెట్ కొనగలవు? సో అదే రైతు కొడుకే కదా పొద్దున చూడాల్సింది కూడా అదే సినిమాని. సో మిమ్మల్ని దోచుకుంటున్నారు ఒక పక్క, వాళ్ళు బాగుపడుతున్నారు. సో దాన్ని మీరు గమనించి సరైనటువంటి మార్గంలో మీరే ఎంచుకోండి. మేము ఎవరిని ఏం ఫోర్స్ చేయట్లా. రాజకీయాల్లో ఎలా ఉండాలి, రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి, ఓ నాయకుడు చెప్తున్న దాంట్లో నిజాయితీ ఏముంది? అది జగన్ గారు చెప్తున్న దాంట్లో నిజాయితీ ఉందా? చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న దాంట్లో నిజాయితీ ఉందా? పవన్ కళ్యాణ్ చెప్తున్న దాంట్లో నిజాయితీ ఉందా? మీరే ఒక 5 నిమిషాలు బేరీజ్ వేసి చూసుకోండి. ఎవరు ప్రాంప్ట్గా చెప్తున్నారు, ఎవరి దగ్గర నిజాయితీగా ఉంది, ఎవరు పని చేశారనేది వాస్తవం తెలుసుకొని భవిష్యత్తులో మీరు ఏం చేయాలి, ఏ విధంగా ఉండాలి అనేది మీరే నిర్ణయించుకోవాలి. కాబట్టి అది వాళ్ళకి వదిలేద్దాం.